నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ DCCB బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ 1 కావాలి. డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పేదింటి బిడ్డ పెళ్లి భారం కాకూడదనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పేదలకు మేలు చేయడం కోసం మరిన్ని సంక్షేమ పథకాలు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. జగన్ చీకటి చట్టం సీఎంకు ఆయన సభలకు వర్తించదా ప్రశ్నించిన చిలకలూరుపేట నియోజకవర్గ టీడీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, లాభాల బాటలో పయనిస్తూ అనేక అవార్డులను పొందుతున్న వరంగల్ DCCB రాష్ట్రంలో నెంబర్ 1 బ్యాంకుగా అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. DCCB బ్యాంక్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన మాట్లాడుతూ, డిపాజిట్లు పెంచడంలో భాగంగా దళిత బంధు నిధులు మొత్తం ఈ బ్యాంకులో జమ చేసేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, బ్యాంక్ సహకార స్ఫూర్తి గొప్పదని, గొప్ప చరిత్ర ఉన్న ఈ బ్యాంక్ నగర ప్రజలకు సహకారం అందించాలని అన్నారు. బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ, ఒకే ఏడాది 350 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినందుకు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రోత్ అవార్డు వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు రుణ విమోచన కమిషనర్ చైర్మన్ నాగూర్ల వెంకన్న, బ్యాంక్ డైరెక్టర్లు, రైతు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పొలం ఎండిపోయిన అనే రైతు ఎక్కడ కూడా లేదు. మోటార్లు కాలిపోయినాయి, స్టార్టర్లు కాలిపోయినాయి అనే రైతు ఎక్కడ కూడా లేదు. పెట్టుబడి కూడా రైతు బంధు ఇస్తాడు. అంటే ఇన్ని తీర్లా అయినప్పుడు రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. మటుకు ఇళ్ళనే పెట్టించి ఏర్పాటు చేస్తానని అంతకుముందు ఆలోచించాం. తప్పకుండా మన వరంగల్ దాదాపు అంతా కూడా మన DCC బ్యాంకులు పెట్టి ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు చాలా లోన్లు ఇస్తున్నారు, నేను అభినందిస్తున్నా. గోల్డ్ లోన్స్ ఇస్తాను. SHG గ్రూప్లకు కూడా 1360 గ్రూప్లకు 70 కోట్ల రూపాయల దాకా ఇచ్చారు. చాలా సంతోషం. అదే తిరిగా మార్ట్గేజ్ లోన్ కూడా ఇచ్చారు. అదే తిరిగా వాహనాల రుణాలు, పర్సనల్ లోన్స్, వీవర్స్ లోన్స్, ఇట్లా ట్రేడర్ లోన్స్, బిజినెస్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ఇవన్నీ లేకుండేది. పిల్లలకు కూడా మొన్ననే పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ₹1,20 లక్షలకు పైగా విలువ చేసే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అన్ని విధాల సహాయపడుతూ తోడుగా ఉంటున్న కేసీఆర్కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్మూరు మహేష్, ZPDC చౌట్పల్లి రవి, మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత, కన్నె సురేందర్, మల్లేల లక్ష్మణ్, పార్టీ మండల అధ్యక్షుడు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎవరి ధర్మం వాళ్ళని గౌరవించబడాలి, అందరూ కూడా సమానత్వంతో చూడబడాలి, ఎవరి ధర్మాన్ని వారు పాటించుకోవాలి. అట్లా అన్ని వర్గాల వారికి కూడా ముఖ్యమంత్రి గారు చేయూతనిస్తూ వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లనే ఇవాళ హెల్త్ సెంటర్, సబ్ సెంటర్లను కూడా పక్కా బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు భావించారు. గౌరవ వైద్యశాఖ మంత్రి హరీష్ రావు గారి మా కోరిక మేరకు పాల్కొండ నియోజకవర్గంలో 16 సబ్ సెంటర్లకు పక్కా బిల్డింగ్లు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్కటి 20 లక్షల రూపాయలు. అంటే కేవలం సబ్ సెంటర్ల కోసం పాల్కొండ నియోజకవర్గంలో 3,20,00,000 రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆలోచన ఏంటంటే, ఎక్కడెక్కడైతే సబ్ సెంటర్స్ ఉంటాయో అక్కడ ఒక MBBS డాక్టర్ని కూడా పెడితే బాగుంటుందన్న ఆలోచన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ కొద్దిగా డబ్బుల ఇబ్బంది వల్ల ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి డిలే అవుతున్నది. అంతలోపు మనం ఈ పక్కాగా బిల్డింగ్లు కట్టుకొని పూర్తి చేసుకొని రెడీ ఉంటే ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు MBBS డాక్టర్ కూడా వారికి సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన. ఇద్దరు నిలబడు
ఇటు చూడు. బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం. ఈ కార్యక్రమానికి గౌరవ ఆటోల్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము, శ్రీవాస్ గారిని. అలాగే గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొరకటి నర్సయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మున్సిపల్ చైర్మన్ శ్రీ అన్ని ప్రేమలత గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎంపీపీ ఆంధ్ర మహేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే జెడ్పీటీసీ చోట్పల్లి దొర గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పేదలకు మేలు చేయడం కోసం జగనన్న ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తుందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. సీఎం ప్రజలకు రాసిన లేఖను చదివి వినిపిస్తూ గత ప్రభుత్వాల కంటే మిన్నగా ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ల పెంపు చేస్తూ లబ్ధిదారులకు దోహదపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్ రావు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, ఎంపీడీఓ రాధాకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, రాష్ట్ర అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పుష్పం రాజ్యం, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దైతవారి వీధికి చెందినటువంటి శ్రీనివాసరావు త్వరగా రావాలి. శీలంవారిపాలెం చెందినటువంటి నాగమల్లేశ్వరి, కొత్త పెన్షన్ వచ్చింది. సంతోషమమ్మా? దీనికోసం ఎవరికైనా లంచాలు ఇచ్చావమ్మా? ఎవరి చుట్టూ తిరిగావమ్మా? ఎన్ని రోజుల క్రితం అడిగావు పెన్షన్ కావాలని? అడిగానండి రైలుపేటలో. అప్పుడు మాకు పంపులు కూడా లేకపోతే వేయించారండి. పెన్షన్ కోసం అడిగాము, కరెంటు కోసం అడిగాము, పంపులు వేయించారు, పెన్షన్ ఇచ్చారు. కరెంట్ వస్తే మా కాలనీకి బాగుంటుంది. మాకు కూడా ఇచ్చారండి మా యాంకర్. ఒక లెటర్ని పంపించారు. ఆ లెటర్ని మీకు చదివి వినిపిస్తాను. నూతన ఉత్సాహంతో ఉన్నతమైన ఆశయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడుకు ఇంకొక పక్క, పాపం ఏమీ తెలియనటువంటి పవన్ కళ్యాణ్ ఇంకొక పక్క. ఆయన ఇటు పోతాడు ఆయనకే తెలియదు, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఆయనకే తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు గురించి వత్తాస పలకడం ఏంటో అసలు అర్థమే కానటువంటి సమస్య. ఈయన ముఖ్యమంత్రి అవుతానంటాడా కాదంటాడో ఆయన చెప్పలేడు. ఎందుకంటే 170 సీట్లు ఉంటే 170 సీట్లు నిలబెట్టడానికి కూడా ఆయనకి చేతగాని పరిస్థితి. నేను ఇది ఉన్నాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే నేను వచ్చాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే నా హక్కు అంటాడు. ఇది ఎక్కడ వచ్చిన గొడవ? నేనైతే ఈ రాజకీయాల్లో కొత్త పార్టీలు చాలా వచ్చాయి. ఆ రోజు స్వర్గీయ మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి లోపాలని నేను కాదని చెప్పి నేను వచ్చి నీవు చేస్తాను, పేదవాడి పక్షాన్ని నిలబడతాను, 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తాను, లేదా ఇంకోటో ఆయన చెప్పదలుచుకునే చెప్పాడు. అదొక విధానం. నేను ముఖ్యమంత్రి అయితే ఇది చేస్తానని చెప్తాడు. అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం చెప్తాడో ఆయనకి అర్థం కాదు. ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది కల్లా. ఎందుకంటే ఆయనకి తెలుసు కనీసం 175 నియోజకవర్గాల్లో నిలబెట్టలేకపోతే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. కాను అని ఆయన చెప్తాడు ఒక పక్క. ముఖ్యమంత్రి అవడానికి కాదు, ఓన్లీ జగన్ తిట్టడానికి నేను వస్తున్నాను రాజకీయాల్లోకి అనేటువంటి విధానాన్ని ఈరోజు ఆయన తీసుకుంటా ఉన్నారు. జగన్ చీకటి చట్టం, చీకటి జీవో సీఎంకు ఆయన సభలకు వర్తించదా అని పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ టీడీపీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపి నల్ల జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నెల్లూరి సదాశివరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, చిలకలూరుపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండ వీరయ్య, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అమర రమాదేవి,
టౌన్ మహిళా అధ్యక్షురాలు అద్దంకి అనితాబాయి ప్రసంగించారు. ప్రాథమిక రాజ్యాంగ హక్కులను రద్దు చేయాలి. బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలను రద్దు చేయాలి. బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలను ఈ రోజు అధికారంలో కూడా రాగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలన్నింటినీ ఇలా పనికిమాలిన చట్టాలు తీసుకొచ్చి నేను ఆపుతానంటే బంతి అంత బలంగా గోడకేసి కొడితే అంత బలంగా వెనక్కి వచ్చిందనే చిన్న లాజిక్ ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతా ఉన్నారు. మీరు ప్రతిపక్ష పార్టీల్ని ఎంత గట్టిగా మీరు ఆపదలుచుకుంటే అంతే గట్టిగా మళ్లీ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని మీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఏకమై మిమ్మల్ని ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలుపుతారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తా. ఇలాంటి పనికిమాలిన చట్టాలని మీరు ఆల్రెడీ ఉన్న చట్టాలనే ఫాలో అవ్వట్లేదు. మళ్ళీ కొత్తగా ఈ బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలను తీసుకొచ్చి ఇవన్నీ కూడా ప్రతిపక్షాల మీద రుద్దాలని చూస్తే ఖచ్చితంగా మేము దీని మీద కోర్టుకు కూడా వెళ్తాము. తెలుగుదేశం పార్టీ తరఫున చట్టం కూడా మాకు సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాము. మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా నడవడిక ఉండాలని, అదేవిధంగా లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని, ఇవన్నీ లేకపోతే మీరు అక్కడ పర్మిషన్లు ఇచ్చినా లేకపోయినా కోర్టు ద్వారా అయినా సరే ఆర్డర్ తీసుకొని మళ్ళా పాదయాత్రలు పెట్టి జనానికి చైతన్యవంతులు చేసి మీరు చేసే పనులు మీ బుద్ధి తక్కువ చేష్టాలన్నిటికీ చమరగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తూ ఇక మీ కార్యక్రమాలు మానుకోండి. ప్రజల దగ్గర వాస్తవాలు చెప్పండి. మరి వాస్తవాలు చెప్పకపోతే అవి కూడా మీరు 151 నియోజకవర్గాల్లో గెలిచాం, 175 అంటున్నారు. మీరు 175కి 175 తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మీరు తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాను గ్రామంలో ఇంటింటికి వెళ్లి వచ్చేసరికి తన ప్రచార రథాన్ని తెప్పించాలని, లేదంటే ఇక్కడ ధర్నా చేస్తానని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం పెద్దూరులో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఇదేమి కర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏ క్షణంలోనైనా ప్రచార రథం రాకపోతే పరిస్థితి మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు వెంట పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 1861 పోలీస్ యాక్ట్ ఆఫ్ 30 చూస్తే 46వ సెక్షన్ ప్రకారం ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీకి వర్తించదు. రాకపోతే అక్కడే ధర్నా చేస్తాం. మళ్ళా జగన్మోహన్ కుప్పానికి వచ్చాడు. సాక్షులు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పెట్టారు మీరు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఒక రూలు తమాషా కాదు. నేను కూడా 4 ఏళ్ళు పరిపాలించా రాష్ట్రాన్ని. మాకు రూల్స్ చెప్పడానికి మీరు కాదు. రూల్స్ పోలీసుల పోరాటం కాదు. నువ్వు
మమ్మల్ని ఎంత ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఎంత సప్రెస్ చేయాలనుకుంటే అడగదొక్కాలంటే అంత రెచ్చిపోతాం తప్ప అణిగిపోయే సమస్య లేదు. కాబట్టి తన గ్రామాల్లో ఉండే ఎంత శారీరకంగా బాధ పెడితే, ఎంత మానసికంగా బాధ పెడితే, ఎన్ని ఇబ్బందులు పెడితే నేను కూడా మారిపోయాను. తిరుపతిలో లేమూరు బాబు పెడితే ప్రజల ప్రాణాల కోసం ఆ ప్రాణాలు త్యాగం గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, నన్ను ఎందుకు మీరు ఇక్కడ అబ్జెక్ట్ చేశారు? నాకు మైక్ పర్మిషన్ ఎందుకు ఇవ్వరు? నా రోడ్ షోకి మీకు అడ్డం ఏంటి? నేను 4-5 లెటర్లు పెట్టాను, కరెస్పాండెన్స్ ఉంది, మీరే పిలిపించారు, నా వాళ్ళు మాట్లాడారు, ఎందుకు పర్మిషన్ చెప్పండి. ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నాయో చెప్పండి. ఎప్పుడైనా ఏ పరిస్థితి ఏ నాయకుడి వల్ల జరిగిందా? హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా డాక్టర్ ఈ ఆంజనేయ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరై ఆంజనేయ గౌడ్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ ఇక్కడ చూడండి సార్ వెనక్కి పెట్టుకోనా? వెనక్కి పెట్టుకో, మేము అందరం వెనక్కి పెట్టుకున్నాం కదా. మేడం ఇక్కడ अरे उठो एक ही जगह से लो ना। डेट है सीना ना 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 सीना ना बेटे बेटे మేడం ఇక్కడ మేడం 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 ఇక్కడ మేడం ఇక్కడ మేడం థాంక్యూ మేడం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆర్టీసీకి నూతనంగా 1116 బస్సులు కొనుగోలు చేసి అందజేసిందని వరంగల్ తూర్పు శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ బస్టాండ్లో ప్రభుత్వం నూతనంగా జిల్లాకు కేటాయించిన సూపర్ లగ్జరీ బస్సును పూజలు చేసి ప్రారంభించారు. మొదట సర్వీసు వరంగల్ నుండి శబరిమలకు వెళ్లనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా జిల్లాకు 5 బస్సులు కేటాయించిందని, రానున్న రోజుల్లో మరిన్ని బస్సులు వరంగల్ జిల్లాకు కేటాయిస్తారని తెలిపారు. పెద్దలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా గొప్ప హ్యాపీ ఏంటంటే ఎప్పుడో 1983-84లో నిర్మాణం చేసినటువంటి బస్టాండ్కు ఈరోజు కొబ్బరికాయ కొట్టిన బస్టాండ్లో ఇంకా నీకు ఒక త్వరలోనే ఆర్టీసీ బస్టాండ్కి సంబంధించి డిపిఆర్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ బస్టాండ్ కూడా మీ అందరికీ కూడా తెలుసు, కుడా ప్లేస్ లో ఓసిటీ షిఫ్ట్ కాబోతుంది. అది టెంపరీగా, అది కూడా తొందరగా వేగవంతంగా ఇక్కడ పనులు కూడా ప్రారంభిస్తాం. కాబట్టి దేశంలోనే ఇటువంటి రోల్ మోడల్ బస్టాండ్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇది ఒక అద్భుతం జరగబోతుంది. కాబట్టి మీ తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషపడాల్సినటువంటి అంశం. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు, వరంగల్ తూర్పు నియోజకవర్గాలు దేనికి తక్కువ గారు కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ కట్టడం జరుగుతుంది. దాంతో నిత్యావసర అవసరాలకు సంబంధించింది కూడా దాంట్లో కాంప్లెక్స్ వస్తాయి. కాబట్టి అందరూ కూడా వినియోగించవచ్చు. ఇదే విధంగా
ఆర్టీసీ వారికి అదేవిధంగా ఆర్ఎం గారికి ప్రతి ఒక్కరికి వారి శాఖకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ బస్సు ఇక్కడ ప్రత్యేకంగా తీసుకురావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఆర్టీసీకి సంబంధించి గొప్పగా నిర్మాణం జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. श्रीपदे शमचष्पदे ओम शांति 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 तदेव लग्नम ఓకేనా. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో 30 పడకల ఆసుపత్రి బస్తీ దవాఖాన ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు వచ్చారని, ప్రధానమంత్రి నిధుల నుండి బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పుడు స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ని ఎందుకు పిలవలేదని బీజేపీ నాయకుడు సురభి నవీన్ కుమార్ ప్రశ్నించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఇల్లెందుల శ్రీనివాస్, రైతు నాయకుడు రాజారెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మాది అనను దేశం నుంచి సెంటర్ నుంచి వచ్చిన ఫండ్స్ రాష్ట్రం వాడుతుంది, సంతోషం. కానీ కలెక్టర్ చేయాల్సిందేంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని ఇన్వైట్ చేయాల్సిందే. శంకుస్థాపన చేసేటప్పుడు కంపల్సరీ ఆయన ఉండాల్సిందే. ఆయనకు ఇన్విటేషన్ ఇవ్వకుండా మీ అంతటా మీరు చేయడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. మేము ఈ కలెక్టర్ అనే వాళ్ళు ఒక టీఆర్ఎస్ పార్టీకి ఎంప్లాయీ లెక్క బిహేవ్ చేస్తున్నాడు. ఒక ప్రభుత్వ ఎంప్లాయీ కాదు, ప్రభుత్వంలో ఉన్నట్టు వ్యవహరిస్తలేడు. కేవలం ఒక టీఆర్ఎస్ ఎంప్లాయీ లెక్క వ్యవహరిస్తున్నాడు. ప్రతి దాంట్లో ఇదే పని జరుగుతుంది. మేము దీన్ని ఖండిస్తున్నాం. నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ అయితే ధర్మపురి అరవింద్ గారిని పిలవకుండా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మేము తప్పకుండా అడ్డుకుంటాం. దీన్ని రేపు దీని మీద నిరసన మళ్ళీ ఒకసారి చేస్తామని తెలియజేస్తున్నాం. మిట్పల్లిలో హాస్పిటల్ అభివృద్ధి కోసం గాను 7,50,00,000 రూపాయలు మిట్పల్లి హాస్పిటల్ కు నిధులు శాంక్షన్ జరిగింది. ఈ నిధులు శాంక్షన్ అయినటువంటి ప్రారంభోత్సవానికి వచ్చి హరీష్ రావు గారు మీరు గుర్తుంచుకోవాలి, స్థానిక ఎమ్మెల్యే గారు. దీని యొక్క కృషి ఏమైనా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఉన్నారు. ఈ ఫండ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్. దానికి మన ఎంపీ గారిని ప్రోటోకాల్ ప్రకారంగా ఎంపీ గారిని ఆహ్వానించాల్సి ఉంటే ఎంపీ గారికి చెప్పకుండా వారు ఆహ్వానించకుండా చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరాలి. కేంద్రంతో వచ్చే ఫండ్స్ తోటి అభివృద్ధి చేస్తూ కేంద్రం సంబంధించిన పార్లమెంట్ సభ్యుల్ని పిలవకపోవడము, గౌరవించకపోవడము ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యం కాదు ఇది. అట్లాంటి సంఘటనలు ప్రజలు గమనిస్తారు. రాబో రోజుల్లో మీ ప్రభుత్వం రాదు, మీరు ఉండరు ఈ ప్రభుత్వంలో. మీకు తగిన శిక్ష ప్రజలు వేస్తారు. भारत माता की जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता. नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, जिंदाबाद जिंदाबाद. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇది
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. నిర్మల్ జిల్లా బైంసాలో అనధికార లేఅవుట్లపై త్వరలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్కు చెందిన సంబంధిత అధికారి శ్రీధర్ తెలిపారు. కుప్పలు తెప్పలుగా వెలిసిన అనధికార లేఅవుట్లపై బైంసాకు చెందిన బాలాజీ సూత్రావే లోకయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బైంసా వచ్చిన సదరు అధికారులు అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదు చేసిన సూత్రవేని సంప్రదించారు. పలు డాక్యుమెంట్స్తో సహా వారికి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపై అన్ని విధాలుగా అన్ని కోణాలలో విచారణ జరిపి తొందరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కాగా అక్రమ వెంచర్లలో ప్లాట్లను కొని సామాన్య ప్రజలు నష్టపోవద్దనే ఉద్దేశంతో పోరాటం కొనసాగిస్తున్నానని బాలాజీ సూత్రవే పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా మధుకూరు కర్నూలు జాతీయ రహదారిపై 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు తువ్వూరు మండలం సంగటి తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ దంపతులు, కమలాపురం బాయనపల్లి గ్రామానికి చెందిన దేవ సహాయంగా పోలీసులు గుర్తించారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న రాజశేఖర్ దంపతులను వెనుక నుండి దేవ సహాయం తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దేవ సహాయం దువ్వూరు మండలం కానగూడూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతని పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పైకి పెట్టు. చెల్లు పెట్టుకోండి తమ్ముడు బైక్ తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ డీసీసీబీ బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ 1 కావాలి. డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పేదింటి బిడ్డ పెళ్లి భారం కాకూడదనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పేదలకు మేలు చేయడం కోసం మరిన్ని సంక్షేమ పథకాలు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. జగన్ చీకటి చట్టం సీఎంకు ఆయన సభలకు వర్తించదా ప్రశ్నించిన చిలకలూరుపేట నియోజకవర్గ టీడీపీ నేతలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.